కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని తొట్లపల్లి మహా గురుకులంలో విద్యార్థులు ఉంటున్న వసతి గృహం చుట్టూ ఉన్న మురికిని తొలగించడంలో అధికారులు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం గురుకుల పాఠశాలను సిపిఐ బృందం పరిశీలించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వసతి గృహం నిర్మాణంలో నాసిరకమైన సిపివిసి నాసిరకమైన ప్లాస్టిక్ పైపులు అమర్చి అవి పూర్తి స్థాయిలో భూమిలో పూడ్చకుండా బయటే అమర్చారని, మరుగుదొడ్డి వైపు ప్రహారీ కూడా అవతల వైపు వేయకుండా లోపలి వైపే చెక్ డ్యామ్ కి కనెక్ట్ చేశారని, ఆ కనెక్టింగ్ పైపులు భూమిలో పూడ్చకపోవడంతో ఎవరైనా రాయి వేస్తే పగిలేటట్లు ఉన్నాయని అన్నారు. పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మహాగురుకులం తెరిచి దగ్గర 3 నెలలు కావస్తున్నా నేటికి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు భోజనం చేసే చోట విద్యార్థులు వసతి ఉన్న బాత్రూంలోని నీరు డైనింగ్ హాల్ దగ్గరికి చేరి, అదేవిధంగా భోజనం తిన్న భోజన హాల్లోని వేస్ట్ వాటర్ అంతా కూడా చుట్టుపక్కల చేరి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది కేవలం అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది. మేము ఫస్ట్లోనే చెప్పడం జరిగింది, అయ్యా ఈ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు పిల్లలు, వాటర్ బయటికి పోవు, దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇంకా కొట్టండి, అవతలికి కాలువ మాదిరి చేయండి అని చెప్పి మేము మొదట్లోనే ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం జరిగింది. మేము కాంట్రాక్టర్లకు చెప్పి చేపిస్తామని చెప్పినారు. అది పూర్తిగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య తీరకపోతే విద్యార్థులు ఎక్కువగా విషజ్వరాలు వ్యాధులతో ఇబ్బంది పడతారు. ఆర్భాటంగా ఏదో చేస్తున్నామని చెప్పి గొప్పగా ఏర్పాటు చేశారు, కానీ విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు మరియు రాజకీయ నాయకులు యొక్క చొరవ అనేది ఈరోజు కనపడడం లేదు. ప్రారంభం చేసినంత చొరవగా ఈరోజు విద్యార్థుల సౌకర్యాలపై ఎవరు దృష్టి పెట్టడం లేదు. టీసీఓ గారు స్టార్టింగ్లో ఏదో చేసినారు, కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు మఠం యొక్క మహాగురుకులంలో ఉండే విద్యార్థుల పరిస్థితిని గాలికి వదిలినారు. తక్షణమే అధికారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లకు చెప్పి బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ మురికి నీరును తొలగిస్తే విద్యార్థులకు కొంత సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు వేసిన రోడ్డు